Ritika, welcome back to my channel. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ హౌ ది లక్నవరం లేక్ లుక్స్ లైక్ అన్నమాట. ఇప్పుడు అంతా ఎండిపోయింది యాజ్ యూ కెన్ సీ. లక్నవరం వచ్చాం. చాలా ఎండగా ఉంది, కనిపించట్లేదు. అలానే నీళ్లు తక్కువగా ఉన్నాయి. అక్కడ నుంచి బ్రౌన్ కలర్లో ఉండే వరకు నీళ్లు లెవెల్ ఉండాలన్నమాట. కానీ అంతా ఎండిపోయి కిందకి వెళ్ళిపోయి. దయచేసి మీరు ఈ సీజన్లో రావద్దు, జూన్ తర్వాత ఎప్పుడైనా రండి. అయితే ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారట. అయితే 3 లోయల్ని మూసివేయటంతో ఈ లేక్ ఒకటి వచ్చిందనమాట. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కొండలు, మధ్యలో వాటరు, ఈ బ్రిడ్జెస్ అవి ఉన్నాయి కదా. అది వింటర్ సీజన్ లాంటి వాటిల్లో అయితే ఈ కొండల మీద ఉన్న చెట్లు ఇవన్నీ గ్రీనిష్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే వేస్ట్ సమ్మర్. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అక్కడ బోటింగ్ నడుస్తుంది చూడండి. సో ఇప్పుడు మేము కూడా ఈ మిట్ట మధ్యాహ్నం ఇట్లా చెమటలు కచ్చుకున్నాం. మేము కూడా బోటింగ్కి వెళ్తాం. రండి పోదాం, చూద్దాం. 4-5 బోట్లు ఉన్నట్టున్నాయి. సో మనం కూడా బోటింగ్కి వెళ్ళిపోదాం. అసలు సీజన్తో వేడితో పని లేకుండా మేమే కాకుండా చాలామంది వచ్చారనమాట. మాకైతే ఈరోజు ఏం పని లేదు, కొంచెం గెటవేలా కావాలని వచ్చాము. కానీ మాతో పాటు చాలామంది వచ్చారు. స్టేయింగ్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ బోటింగ్ అయితే 100% షూర్. కాబట్టి మీరు కూడా రండి, బోటింగ్ ఎంజాయ్ చేయండి. అక్కడ ఉంది చూసారా ఆ బోటు అనుకున్నా. ఆ బోట్ కాదట, ఎండలో చంపేసే బోట్ అట. అసలు ఇక్కడగా వచ్చాం కాబట్టి దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవటం ఎందుకు, ఆల్రెడీ అప్సెట్ అయ్యాము కాబట్టి ఇది కూడా నిండా మునిగిపోయి చల్లేంటంటారు చూసారా, అలాగా ఎంత మాడిపోయిన తర్వాత అది ఒకటిలో ఎందుకు మాడిపోకూడదు అని దిగుతున్నాం. వర్షాకాలంలో ఎవరైనా చేస్తారు, చల్లగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. ఇంత వేడలో బోటింగ్ చేసే వాళ్ళే మహానుభావు. అది నేనే. హలో వచ్చారు. గంట తర్వాత బోట్ స్టార్ట్ అయింది. సో మొత్తానికి స్పీడ్ బోట్ ఆలోచన అయితే పక్కన పెట్టేసుకొని మామూలు బోట్ ఎక్కామన్నమాట. ఎండ కోసం వెరీ టైర్డ్ గైస్. అయిపోయింది. సూర్యుడు స్ట్రా వేసుకొని తాగేస్తాడు. కొంచెం పొట్టలో వేస్తే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. కానీ ఆ బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పీడ్ బోట్ వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత బోట్ వేసుకుంటాం బోట్ అంతే. సో ఇలా జరిగిందనమాట మా లక్నవరం ట్రిప్. వరంగల్కి వెళ్ళి ఒక్కరోజుకి వెళ్ళి 4 లొకేషన్లు చూసిన వాటిలో ఇది ఒకటి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.